ఇప్పుడు 10 తులాలు 10 తులాలు అంటే ఎంత? 10 తులాలు అంటే ఎంత? నా దగ్గర బంగారం లేదు, బంగారం కొనేవాళ్ళు చెప్పాలా. 100 గ్రాములు తులం అంటే 10 గ్రాములు. 10 తులాలు బంగారం ఉందనుకోండి, ఫీలింగ్ మారిపోయింది అనమాట. దావీదు దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా? విస్తారమైన బంగారం అని ఉందండి. ఈ విస్తారమైన బంగారం వెండి సొలొమోనుకు అప్పచెప్పాడు, తన కుమారుడైన సొలొమోనుకు అప్పచెప్పాడు. సొలొమోనుకి ఎంత వెండి బంగారం వచ్చిందో తెలుసా? అసలు లెక్క పెట్టలేనంత వెండి బంగారం వచ్చిందంట ఆయన జీవితంలో. జాగ్రత్త వినండి, ఎంత లెక్క పెట్టలేనంత వెండి బంగారాలు ఆయన జీవితంలోకి వచ్చి దేవుడు ఇచ్చాడు. దావీదు ఈ వెండి బంగారాలు సొలొమోనుకు అప్పచెప్పేటప్పుడు, అయ్యా నువ్వు దేవుని మాట విను, దేవునికి అనుకూలంగా యథార్థంగా జీవిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి చనిపోయాడు. సొలొమోను జీవితం వచ్చింది. ఇప్పుడు నమ్మకంగా ఉన్నంతకాలం నమ్మకంగా ఉండి నమ్మక ద్రోహి అయిపోయాడు సొలొమోను. నమ్మకం ఉన్నంతకాలం నమ్మకంగా ఉన్నాడు, తర్వాత నమ్మక ద్రోహి అయిపోయాడు. మన జీవితాల్లో నమ్మకంగా ఉండేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులతో కాదు. ఎవరితో? శత్రువులతో ఇబ్బంది లేదు, వాళ్ళు దూరంగా ఉంటారు. నమ్మకంగా ఉంటారే, వాళ్ళు చేసే నమ్మక ద్రోహం చాలా బాధ కలిగించింది, చంపినంతగా బాధ కలిగి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై, యథార్థతను విడిచిపెడుతున్నావు, నన్ను అనుసరించకుండా వేరు దేవతలను నువ్వు అనుసరిస్తున్నావు, నీ రాజ్యం నీ దగ్గర లేకుండా తీసివేస్తానన్నాడు. సొలొమోను కుమారుడు రాజు అయ్యాడు. ఈ సొలొమోను చేసిన పాపం తన కుమారుడి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసివేసే అంతగా కోపం వచ్చింది, దేవుని కోపం. సొలొమోను చేసిన పాపం వల్ల సొలొమోను కుమారుడు రెహబాము దగ్గర నుంచి ఏం పోయింది? రాజ్యమే పోయిందండి. రాజ్యాధికారం ఎంత గొప్ప భాగ్యం ఈ జీవితంలో. రాజ్యం పోయినప్పుడు పొరుగు దేశస్తులు, శత్రు దేశస్తులైన రాజులు వచ్చేసేసి దావీదు సంపాదించిన బంగారం, సొలొమోను సంపాదించిన బంగారం మొత్తం బట్టలకేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. మొత్తం పోయింది బంగారం, మొత్తం శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే సొలొమోను చేసిన పాపం. తన కుమారుడి దగ్గర నుంచి రాజ్యము పోయింది, ఆస్తి పోయిందండి. ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుని దగ్గర. మనం జాగ్రత్తగా యథార్థంగా ఉంటే మన పిల్లలు దీవించబడతారు. వారి చేతుల్లో, వారి ఒడి నిండా మన యథార్థతను బట్టి దేవుడు ఒడిలో కొలిచి పోస్తాడండి. ఎలా ఉండాలి దేవుని దగ్గర చెప్పాలి, ఎలా ఉండాలి? కీర్తనల గ్రంథం 111:1.